హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ స్టార్స్ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు మేము ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాము, వీకెండ్ కాబట్టి ఈరోజు సాటర్డే. సో వీఆర్ గోయింగ్ టు ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ ఎక్కడ ఏంటి అనేది నేను వెళ్తూ చెప్తాను. వెళ్దాం పద. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మేము మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కదా, సో అక్కడ నుంచే తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. పికప్ చేసుకున్న తర్వాత చూద్దాం శ్రేణిక్ సాత్విక్ ఎలా రియాక్ట్ అవుతాం. సో పిల్లల స్కూల్ దగ్గరికి వచ్చేసాము, గేట్ దగ్గరికి. శ్రేణిక్ సాత్విక్ బయటకు వస్తారు ఇప్పుడు, చూద్దాం. సో శ్రేణిక్ సాత్విక్ వచ్చేసారు ఇద్దరు. సే హాయ్. సో ఇద్దరు ఎగ్జైటెడ్ ఉన్నారు చాలా. ఫామ్ హౌస్ వెళ్తున్నాం కదా, సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుంటారంట వీళ్ళిద్దరు. సో సో మేము ఈరోజు వెళ్ళబోయే ప్లేసు షామర్పేట్కి దగ్గరలో ఏఆర్ఆర్ ఫామ్ హౌస్. షామర్పేట్ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మా ప్లేస్ నుంచి మాత్రం అరౌండ్ 21 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు వెళ్తున్నాం. సో ఒక 30 మినిట్స్ టైం పడుతుంది అక్కడ వెళ్ళడానికి. ఆల్రెడీ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. సో మేమే లాస్ట్ అనమాట, ఎందుకంటే మేము శ్రేణిక్ సాత్విక్ని పికప్ చేసుకున్నాం కదా, సో అందుకే కొంచెం టైం పట్టింది. సో ఎస్, మనం వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. సో ఇది లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు, గేట్ లోపలికి. చాలా బాగుంది వ్యూ మాత్రం, అన్ని ఫామ్స్ ఉన్నాయి. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి డిస్టెన్స్ చాలానే ఉంది, బట్ మనం వచ్చేసాం చూడండి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. మనం ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ పార్క్ చేసేద్దాం వెహికల్. ఆల్రెడీ అందరూ వచ్చేసారు, మనమే లాస్ట్ కాబట్టి మనం ఇక్కడ పెట్టేద్దాం వెహికల్. సో హలో ఎవ్రీవన్. సో మనం ఫామ్ హౌస్కి వచ్చేసాం. ప్రజెంట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఇదే. సో మేము ఎంటర్ అవుతున్నాం. చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఇది కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫామ్ హౌస్కి. గ్రీనరీ చాలా బాగుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు చూడండి. గ్రీనరీ ఇక్కడ చాలా బాగుంది. గోవా ట్రీస్ ఉన్నాయి. శ్రేణిక్ సే హాయ్. హాయ్ రాధిక. హాయ్ సాత్విక్. హాయ్. సో మనం లోపలికి వెళ్తున్నాయి కూడా, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ రైట్కి వెళ్తే స్విమ్మింగ్ పూల్. చూడండి స్విమ్మింగ్ పూల్. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది కూర్చోడానికి. లోపల వెళ్తున్నాం ఇప్పుడు. చుట్టూ మామిడి చెట్లు, ప్రకృతి చాలా బాగుంది. నైస్. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్ లొకేషన్. సో మీరు కూడా వెళ్తుండండి బయటికి, కొంచెం
ఫర్ ఎ చేంజ్. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూర్చోడానికి బాగుంది. ఇక్కడ కూడా ఏదో ప్లేస్ ఉంది, చూద్దాం పదండి. వావ్, ఇది కూడా లొకేషన్ బాగుంది. పైకి వెళ్ళి చూద్దాం పద. వావ్, సూపర్ వ్యూ. ఇక్కడ చాలా బాగుంది, నైస్. చుట్టూ మామిడి చెట్లు, పైన మనం వ్యూ చాలా బాగుంది. వెరీ నైస్. ఆహా, క్లైమేట్ కూడా చాలా బాగుంది ఈరోజు. మంచి ప్లేస్, వీఆర్ హ్యాపీ. సో ఇక్కడ రావడానికి జస్ట్ మా లొకేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది. కానీ చాలా బాగుంది లొకేషన్. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 35 వరకు ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం, చూడండి. బాగుంది, నీట్గా ఉంది. 2 bedrooms అండ్ ఇది హాల్, అటాచ్డ్ కిచెన్. నైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. మనము పైకి వెళ్తున్నాం స్టేర్ కేస్కి. పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూద్దాం పదండి. వావ్, ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంది, చూడండి. వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పైనుంచి ఇలా ఉంది వ్యూ. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. గ్రీనరీ చాలా బాగుంది. ఆడుకోవడానికి లాన్ ఏరియా ఉంది. అండ్ ఇది కార్ పార్కింగ్. సో మన కార్ ఇక్కడే ఉంది. సో అది ఎంట్రన్స్ వచ్చే దారి. ఇదంతా కూడా గ్రీనరీ ఉంది, చూడండి. చాలా బాగుంది లొకేషన్ మాత్రం. మీకు ఈ లొకేషన్ అండ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ పిల్లలకి, అక్కడ కూడా కూర్చోవచ్చు. అండ్ ఇదంతా కూడా గ్రీనరీ. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది. చూడండి, కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. షటిల్ కాక్ ఆడుతున్నారు. మా పిల్లలు స్విమ్మింగ్ రెడీగా ఉన్నారు. నైస్. సాత్విక్, వెర్ ఇస్ యువర్ ట్యూబ్? ట్యూబ్ ఏది? తెలియదా? ఓకే, పర్లేదు. And me, I'm so ready to play. వెరీ గుడ్, వెరీ గుడ్. Hey friends, we're gonna play now. Over there, they're coming. We are going to swim in. Where should we go? Here or here? Here. Over there. That is the swimming pool. And we are going there. Here we go. This is the swimming pool. And this. Should I go? Tell me. I'm so afraid. They're telling me not to go. I'm scared. I'm totally scared. They've told me not to go, but I want to go.
You know, I wanna go, really. But they're not letting me go. What can I do? Over there is Daddy. I'll show you. Over there. Daddy. Daddy. ఒక ఫోటో ఇద్దాం అందరం రండి గ్రూప్ ఫోటో. We got in. Daddy. Hi, Srini. Hi, Sathi. Hi, Radhika. Hello. Hi, Satvik. Hi, all. మళ్ళీ జంప్ చేస్తుంది. ఇప్పుడు టైం ఈవినింగ్ 7 అవుతుంది. లైటింగ్స్తో చూస్తే చాలా బాగుంది. లైట్స్ ఆన్ చేయగానే చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడ్డానికి ప్లేస్. వావ్. సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో ఈ నైట్ టైంలో ఈ లైటింగ్స్కి మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. వాక్వేలో లైట్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. చాలా బాగా అరేంజ్ చేశారు లైటింగ్. నాకు తెలిసి లాస్ట్ వరకు ఉన్నాయనుకుంటా. నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే తినడం స్టార్ట్ చేసామన్నమాట. కొంచెం సేపు అయింది, ఒక 1 hour అట్లా అయింది. సో మేము స్టార్ట్ చేసాం. చూడండి, మీకు చూపిస్తాం.
ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సేపటి తర్వాత స్విమ్మింగ్కి వెళ్తున్నాను అంటున్నారు. మరి ఏంటో తెలియదు నాకు. సో నేనైతే ఎంజాయ్ చేస్తాను. హాయ్ హాయ్. ఇప్పుడు బయట కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. మీరైతే షాక్ అవుతారు. చంపడానికా కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే. పాడు పాడు పాడు. Okay, I don't know how my voice will sound. ఇంతవరకు వాడగలుగుతావు వాడమని మనం ఈడ ఓవర్ జడ్జ్ చేసేటోళ్ళు ఏం లేదు. So song was नीले दिल खिले और जीने को क्या चाहिए, ना हो तू उदास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर, ना हो तू उदास तेरे पास पास मैं रहूंगा जिंदगी भर, सारे संसार का प्यार मैंने तो जीने पाया, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. So this was the song that I sang. ఆ టర్మ్ తెలుగు పని చేసినప్పుడు అది సూపర్. అక్కడ కూడా అదే చేసిన. ఈ పాటలో మంచిగా ఇట్లా టచ్ చేసినావు, టచ్లో ఉన్నావు, ట్రై చేద్దాం. నైట్ డిన్నర్ తర్వాత కొన్ని గేమ్స్ ఆడుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది. లేట్ నైట్ పడుకున్నాం కాబట్టి మార్నింగ్ 10 అవుతుంది ఇప్పుడు. సో లేచేసరికి ఇప్పుడు కొద్దిసేపు మా పిల్లలు పూల్లో ఆడుకుంటా అంటున్నారు. ఇంకా సర్లే ఎలాగో మార్నింగ్ లేసరికి లేట్ అయిపోయింది కదా, సో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి, కొంతమంది కూడా ఉంటా అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను విషయ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినా ఇప్పుడైతే. పోదామేమన్నా, అంతే కదా, అంతే కదా ఫ్రెండ్స్. My swim ring. Wait. Here we go. Here's my swim ring. I took it and I'm just closing it. See them, how they're doing. Really funny people. Fun. Play. మా పిల్లలకి మాత్రం వాటర్ అంటే చాలా ఇష్టం. నిన్న ఈవినింగ్ ఆడారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు చూడండి. సో సర్లే, ఇంకా వాళ్ళ సరదా ఎందుకు కాదని లేక ఇంకా ఆడిపించుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇంకా కూడా ఆడుతూనే ఉన్నారు. వీళ్ళకి బీచెస్ కానీ పూల్స్ కానీ చాలా ఇష్టం మా పిల్లలకి. సో మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. సో సాటర్డే వచ్చాం, సండే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ శ్రీనిక్, సాత్విక్ అలసిపోయారు, నేను కూడా అలసిపోయాను. సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం, పదండి. ప్రజెంట్ టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఓకే, మేము కొంచెం బాగా అలసిపోయాము. నైట్ అవుట్ చేసాము, కూర్చున్నాము. అండ్ మళ్ళీ ఇప్పుడు పూల్లో ఆడుకున్నాము. మా పిల్లలు కూడా ఆడారు, శ్రేణిక్, సాత్విక్. సో ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. వెళ్ళే దారిలో ఎక్కడైనా చూసి ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా తినేసి. పదండి.
జస్ట్ మేము ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్. వెళ్దాం పదా. బాయ్ రా. బాయ్ రా. అబ్బారే అమ్మో. బాయ్. సో మేము ఇక్కడ పిస్తా హౌస్లో టీ తాగాము. ఇంటికి వెళ్తున్నాం.